డీల్ మేకర్, శాంతి దూత, యుద్ధ నిరోధకుడు ఈ బిరుదులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు తానే స్వయంగా ఇచ్చుకున్నాడు. నిజానికి ట్రంప్ శాంతి దూత ఏమాత్రం కాదు. అతడొక యుద్ధ కాముకుడు. యుద్ధాలను ఆపుతున్నట్టు పైకి చెబుతున్న సంఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాడు. స్వయంగా యుద్ధానికి దిగుతున్నాడు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, జలంతర్గాములను రంగంలోకి దించుతున్నాడు. ఇంతకు ట్రంప్ ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు? ట్రంప్ కన్ను ఎందుకు కరేబియన్ కంట్రీపై పడింది? వెనిజులా మరో ఇరాక్ అవుతుందా? చమురు కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామా ఏంటి? లెట్స్ వాచ్. కరేబియన్లో ట్రంప్ యుద్ధ గంటికలు, వెనిజులా మరో ఇరాక్గా మారుతుందా? చమురు కోసం ట్రంప్ డ్రామా ఏంటి? వెనిజులా దక్షిణ అమెరికాలోని కరేబియన్ సముద్ర తీరంలోని దేశం. అప్పుడప్పుడు ఈ దేశం వార్తలోకి వస్తుంది. సాధారణంగా వెనిజులా వార్తలోకి వస్తే చమురు, సంక్షోభం, మదురో వంటి పదాలు వినిపిస్తాయి. మదురో అంటే నికోలస్ మదురో. అతడే వెనిజులాకు అధ్యక్షుడు. 2,80,00,000 జనాభా ఉన్న కరేబియన్ కంట్రీలో ఇప్పుడు యుద్ధ గంటికలు మోగుతున్నాయి. శాంతిదూతగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా తీరానికి అత్యాధునిక యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను, జలాంతర్గాములను తరలించాడు. అసలు ట్రంప్ ఎందుకు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు? ఎందుకు వెనిజులాను అమెరికా టార్గెట్ చేస్తుంది? ఈ వివాదంలోకి వెళ్లే ముందు ప్రాథమిక అంశాలను చూద్దాం. వెనిజులా దేశం దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉంటుంది. 20వ శతాబ్దంలో వెనిజులా చాలా ఫేమస్ అయింది. అందుకు కారణం క్రూడాయిల్. నిజానికి వెనిజులాలో సౌదీ అరేబియా కంటే ఎక్కువగా చమురు నిలువలు ఉన్నాయి. ప్రారంభంలో అమెరికా చమురు అవసరాలతో వెనిజులా గాఢంగా ముడిపడింది. ఆ తర్వాత అమెరికా చమురు తవ్వకాలకు రాజకీయాలు బ్రేకులు వేశాయి. అప్పటి వరకు మిత్రదేశంగా ఉన్న వెనిజులా 2000లో అమెరికాకు శత్రువుగా మారింది. 2013లో నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు. మదురో నిరంకుశుడని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని, మానవ హక్కులు ఉల్లంఘించాడని అమెరికా ఆరోపించింది. అమెరికాపై మదురో కూడా ప్రతిక విమర్శలు గుప్పించాడు. అగ్రదేశం సామ్రాజ్యవాద ధోరణులతో రెచ్చిపోతుందని పలుమార్లు విమర్శించాడు. సో 2 దేశాల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా చెలరేగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఒక స్క్వాడ్రన్ యుద్ధ నౌకలు కరేబియన్ తీరానికి చేరుకున్నాయి. అందులో సముద్రం, భూతల దాడులు చేసే ఆంఫిబియాస్ గ్రూపు, గైడెడ్ మిసైల్ క్రూయిజర్లు, అణుశక్తితో నడిచే జలాంతర్గాములను వెనిజులా తీరానికి సమీపంలో అమెరికా మోహరించింది. అయితే వాటిని అమెరికా ఎందుకు మోహరించింది? అధికారికంగా అమెరికా చెబుతున్న మాటేమిటంటే డ్రగ్స్ ముఠాలపై పోరాటానికి, కొకైన్తో పాటు ఇతర మాదక ద్రవ్యాలను కరేబియన్ మీదుగా ఉత్తర అమెరికాకు చేర్చే డ్రగ్స్ ముఠాలను అంతం చేస్తామని వాషింగ్టన్ చెబుతోంది. కానీ ఈ వాదనలు వెనిజులా మాత్రం నమ్మడలేదు. అమెరికా భారీగా యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను, జలాంతర్గాములను మోహరించడంతో వెనిజులా అధ్యక్షుడు మదురో సైతం యుద్ధ నౌకలు, డ్రోన్లను మోహరించాడు. వెనిజులా తీర ప్రాంతంలో ఇప్పుడు అవి పెట్రోలింగ్ చేస్తున్నాయి. అమెరికా తమ సైనిక బల ప్రదర్శనతో తమను భయపెట్టాలని యత్నిస్తుందంటూ మదురో విమర్శిస్తున్నాడు. అధ్యక్ష పీఠ నుంచి తనను గద్దె దించేందుకు యత్నిస్తుందంటూ వెనిజులా అధ్యక్షుడు ఆరోపిస్తున్నాడు. వెనిజులాను బానిసగా చేసుకునేందుకు అమెరికా ప్లాన్ చేసిందని మదురో మండిపడుతున్నాడు. అసలు మదురో వైపు అమెరికా ఎందుకు వేలెత్తు చూపుతోంది? గత కొన్నేళ్లుగా మదురో అంతరంగికులే కొందరు నేరుగా డ్రగ్స్ ముఠలను నడిపిస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తోంది. మదురో అతడి అంతరంగికులను ది కార్టెల్ ఆఫ్ సన్స్ అని పిలుస్తుంది. అంటే డ్రగ్స్ ముఠాకు పుత్రులన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే వెనిజులా సైన్యానికి సంబంధించిన నెట్వర్కే ఈ డ్రగ్స్ ముఠాలను నడిపిస్తుందని, కోకేన్ స్మగ్లింగ్తో మదురో లాభాలు పొందుతున్నాడని అమెరికా చెబుతోంది. అందుకే ఇప్పుడు డ్రగ్స్ ముఠాలపై అమెరికా మరింత దృష్టిని కేంద్రీకరించిందన్నమాట. నిజానికి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో మదురో తలపై అమెరికా $5 కోట్ల రివార్డును ప్రకటించింది. మదురో రైట్ హ్యాండ్గా భావిస్తున్న డయోసుడాడోపై $2.5 కోట్ల రివార్డును వాషింగ్టన్ ప్రకటించింది. అమెరికన్ ఆరోపణలన్నీ అబద్ధాలని మదురో మండిపడుతున్నాడు. తాము కోకా మొక్కలను పెంచడం లేదంటున్నాడు. కోకా మొక్కల నుంచే కోకేన్ తయారవుతుంది. కోకేన్కు వ్యతిరేకంగా పోరాడతామని మదురో వివరిస్తున్నాడు. డ్రగ్స్ ముఠాలను అడ్డుకునేందుకు డ్రోన్లతో కూడిన మిషన్లను ప్రారంభించామని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో చెప్పాడు. దేశవ్యాప్తంగా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నదుల్లోనూ నావికాదళం, పదాతి దళాలతో గస్తీ ముమ్మరం చేస్తామంటున్నాడు. ఇక్కడ అసలైన భయం ఏమిటంటే చరిత్ర పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో జోక్యం చేసుకోవడం వాషింగ్టన్కు చాలా చరిత్ర ఉంది. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్నిసార్లు పరోక్షంగా అమెరికా ఆయా దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికా లక్ష్యం లాటిన్ ప్రభుత్వాలను అస్థిరపరచడం, కూల్చేయడమేనని మదురో ప్రభుత్వం వాదిస్తోంది. నిజానికి ఇదేమీ వింత కానే కాదు. ఇటీవల కాలంలో లాటిన్ దేశాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచే విధానాన్ని అవలంబించింది.
ప్రత్యేకించి వెనిజులాపై ఆంక్షలు, చమురు విక్రయించకుండా నిషేధాలు, కేవలం ప్రతిపక్ష నాయకుడు యువాన్ గైడోను మాత్రమే నాయకుడిగా గుర్తించడం వంటి చర్యలకు అమెరికా పాల్పడుతోంది. కానీ అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా మదురోను మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇక చివరి అస్త్రాన్ని అమెరికా ప్రయోగించింది. అందులో భాగంగానే యుద్ధ నౌకలు ఇప్పుడు ఆ దేశ తీరానికి చేరుకున్నాయి. అసలు వెనిజులా నుంచి వాషింగ్టన్ నిజంగా ఏం కోరుకుంటోంది? కొకెన్ను అడ్డుకోవడమా, లేక మదురోను గద్దె నుంచి దించేయడమా? నిజానికి ఇవేమీ కావు. వెనిజులాలో చమురు నిక్షేపాలే అసలు కారణంగా వాదిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులను దించేయడం, ఆ దేశంలో చమురును, సంపదను కొల్లగొట్టడమే వాషింగ్టన్ పాలకుల లక్ష్యం. అమెరికా టార్గెట్ చేసిందంటే చాలు, ముందు నియంతృత్వం, ఆపై మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎన్నికల అక్రమాలంటూ ఆరోపణలు చేస్తోంది. లేనిది ఉన్నట్టుగా చూపిస్తోంది. ఇలాంటి తంత్రమే ఇరాక్ పైన గతంలో అమెరికా ప్రయోగించింది. 1980లో పశ్చిమ ఆసియాలోని అత్యంత సంపన్న దేశం ఇరాక్. అప్పట్లో ఆ దేశ జీడీపీ $13,000 కోట్ల. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలోని అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న రెండో దేశం ఇరాక్. ఇరాక్ చమురును తోడుకునేందుకు అమెరికన్ కంపెనీలకు సద్దాం అనుమతులను నిరాకరించాడు. ఇదే అసలు వివాదానికి కారణమైంది. తమ కంపెనీలకు అనుమతి ఇవ్వకపోవడంతో వాషింగ్టన్ రగిలిపోయింది. ఆ తర్వాత తన కుట్ర ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టింది. ఉగ్రవాదులకు ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ మద్దతిస్తున్నాడని అమెరికా ఆరోపించింది. మానవ హక్కులు పూర్తిగా హరించుకుపోయాయని విమర్శించింది. సద్దాం నిరంకుశత్వంతో ప్రజలు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నట్టుగా ప్రపంచానికి చూపింది. ఆ తర్వాత 2002లో ఇరాక్పై యుద్ధానికి దిగింది. సద్దాంను చంపేస్తుంది. ఇరాక్ను సర్వనాశనం చేసింది. ఎందరో అమాయకులను బలికొంది. దీంతో అమెరికా మిత్రదేశాల చమురు కంపెనీలు ఇరాక్లో ప్రవేశించాయి. అతి తక్కువ ధరకు చమురును తరలించుకుపోయాయి. అమెరికా యుద్ధంతో ఇప్పటికీ ఇరాక్ కోలుకోలేదు. ఆ దేశంలో రాజకీయంగా తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొంది. ప్రజలు సద్దాం పాలన కంటే ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అత్యధికంగా చమురు నిల్వలున్న ఆ దేశంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. సరైన వైద్య పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇరాక్లో అమలు చేసిన పాత ప్లాన్నే వెనిజులాపైన అమెరికా ప్రయోగిస్తోంది. అప్పట్లో సద్దాంపై చేసిన ఆరోపణలనే ఇప్పుడు మదురోపై చేస్తోంది. అయితే అమెరికా యుద్ధానికి దిగే అవకాశం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. అమెరికా ఫుల్ స్కేల్ వార్కు దిగితే పరిస్థితులు గందరగోళంగా మారతాయంటున్నారు. అంతేకాదు, అమెరికాపై ఆర్థికంగా పెనుభారం పడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా లాటిన్ అమెరికాలో వాషింగ్టన్కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అమెరికా తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను, జలాంతర్గాములను దించింది. కరేబియన్ తీరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగా అమెరికా యుద్ధానికి దిగుతుందా? ఇరాక్ను ధ్వంసం చేసినట్టు వెనిజులాపైన దాడికి దిగుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.